ఫ్రెండ్స్, ఇప్పుడేంద్ర వార్త రేషన్ కార్డు ఉన్న వారికి రెండు భారీ శుభవార్తలు ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తున్నా. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. దేశవ్యాప్తంగాను ఏపీ తెలంగాణలోనూ ముఖ్యంగా గుడ్ న్యూస్ అనమాట. దేశవ్యాప్తంగా వర్షాలు పరిస్థితుల వల్ల రవాణా ఇవన్నీ కూడా ఇబ్బందులు తలెత్తున్న దృష్టిలో కేంద్ర ప్రభుత్వం ఇంకా 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడం, తెలంగాణలో 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యం అనేది అమలు చేయడానికి సిద్ధం కావడం జరిగింది. అయితే హైదరాబాద్ నగరం రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. రేషన్ కార్డు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ ఈ రోజుతో ముగినుంది. అయితే ఇప్పటికే ఈకేవైసీ చేసుకునే వారి కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాలా మంది అయితే అలాగే ఉన్నారని చెప్పేసి నగరంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రేషన్ ఈకేవైసీ గడువు అనేది మరోసారి అంటే ఆగస్టు 31వ తేదీ వరకు, అంటే వచ్చే నెల 31వ తేదీ వరకు పొడిగించారనమాట రాష్ట్ర వ్యాప్తంగా. సో రేషన్ ఈ కేవైసీని పూర్తి చేసుకోవాలి. అంటే ఒక కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమంది ఆ రేషన్ డీలర్ సమీపంలో ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఏ డీలర్కైనా వద్దకైనా వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్తే సరిపోతుంది. వారు ఈ కేవైసీ పెండింగ్ లో ఒకవేళ ఈ కేవైసీ చేసుకోకపోతే ఈ కేవైసీ చేసుకోండి. అప్పుడు మాత్రమే మనకు కార్డుల పేరు అనేది ఉంటుంది కాబట్టి కార్డులు క్యాన్సిల్ కాకుండా ఉంటుంది. బియ్యం కూడా ఇస్తారు కాబట్టి ఇక విషయాన్ని చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి తెలియజేశారు. ఆగస్టు 31వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పేసి కీలక సూచనలు ఇచ్చారు. అయితే 3 నెలల రేషన్ బియ్యం కూడా ఒకేసారి ఇస్తారు. ఇక ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు లబ్ధాలుగా ఆగస్టు, సెప్టెంబర్, అదే అక్టోబర్ సంబంధించిన 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి సన్న బియ్యం ఒక్కొక్కరికి 6 కిలోలు, సో 3 నెలలు అంటే 18 కిలోల బియ్యం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ప్రతి నెల రేషన్ దుకాణాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒకసారి 3 నెలల కోటాలు తీసుకెళ్లే సౌలభ్యం అయితే కలిగిస్తుందని చెప్తున్నారు. ఈకేవైసీ పూర్తి చేయకపోతే భవిష్యత్తులో నష్టం అనమాట. ఇక రేషన్ కార్డులతో పాటు ఏదైనా ప్రభుత్వ పథకాలు రావాలన్నా దేనికైనా ముడిపడి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మరోసారి అయితే ఇదే ప్రాసెస్ ఫస్ట్ హైదరాబాద్ లో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పేసి రేషన్ ఏదైతే ఈ కేవైసీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధారులు అయితే కోరుతున్నారు అనమాట. సో ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం మీద హైదరాబాద్ లో చాలా వరకు రేషన్ లబ్ధారులకు పెద్ద ఉపశమనం అయితే కలిగినట్టు చెప్తున్నారు. గుడ్ న్యూస్.